హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్వేత వినయ్. ఈరోజు మా ప్రయాణం యాదగిరిగుట్ట టెంపుల్కి అనమాట. సో మా వాళ్ళందరూ కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. చెప్పాను కదా ఈరోజు మా జర్నీ యాదగిరి టెంపుల్ అని చెప్పేసి. యాక్చువల్గా అయితే శ్రావణ మాసంలో వెళ్ళాలి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శనివారాల్లో ఏదైనా ఒకరోజు వెళ్తాం ఎప్పుడు ప్రతిసారి. ఎందుకంటే మా ఇంటి దేవుడు అనమాట లక్ష్మీ నరసింహస్వామి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆషాఢంలోనే ఫస్ట్ సాటర్డే వెళ్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్గా వచ్చేటి 3rd వేవ్ 4th వేవ్ అని ఏమేమి స్టార్ట్ అవుతాయో తెలియదు. ఇప్పుడైతే సిచ్యువేషన్ నార్మల్గా ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి వస్తే బెటర్ అనేసి మేము ఈ టైంలో అయితే తక్కువగా రష్ ఉంటుందని ఇప్పుడు వెళ్తున్నాం. సో వెళ్ళాక అక్కడి విశేషాలు ఏంటి జర్నీలో చూపిస్తాను. ఈ కనిపించే గ్రీనరీ లొకేషన్ అంతా మా ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మార్నింగ్ టైంలో. అండ్ సరదాగా పిల్లలతో గడుపుతూ వెళ్ళాము. మెయిన్గా మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసేందుకు కూడా మా పిల్లల గురించి. చాలా రోజులైంది ఇటు వెళ్ళకుండా. అండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండడం, ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల వాళ్ళ మైండ్స్ కూడా పాపం బిజీగా, అంటే మనకు బయట ప్రపంచం ఏంటి అనేది కూడా తెలియకుండా జరిగిపోతుంది కదా. సో ఒకసారి అలా లాంగ్ డ్రైవ్ లాగా వెళ్ళొద్దాము అనేసి మేము అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ దట్టు మా హస్బెండ్కి ఈ మంత్ నుంచి 2nd సాటర్డే హాలిడే రావడం కూడా జరిగిందనమాట. సో అది కూడా ఫస్ట్ సాటర్డే ఇప్పటి నుంచి హాలిడేస్ వస్తున్నాయి కదా, సరే మరి టెంపుల్కి వెళ్ళొద్దాము అని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న ప్రయాణమే. కానీ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. అండ్ ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి చూసారు కదా, సైడ్లో అంతా గ్రీనరీ అండ్ మొత్తం చెట్లు అమ్ముతూ ఉంటారు, నర్సరీస్ ఉన్నాయి. మేము వెళ్ళే దారిలో ఉన్నటువంటి మెయిన్ కలెక్షన్ అంతా మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఓర్లా కన్వెన్షన్ అంటారు. ఇక్కడ నుంచి క్రాస్ అయితే మాకు చాలా దగ్గరగా ఉంటుందన్నమాట హైవే. సో ఇక్కడ నుంచి దమ్మాయిగూడ అని వస్తుంది. దాని తర్వాత రాంపల్లి రోడ్డు నుంచి మేము వెళ్ళామంటే వరంగల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది మేము ఉండే ప్లేస్. సో చూసారు కదా, గ్రీనరీ కనిపిస్తే చాలు క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. సో నేను నర్సరీ ప్లాంట్స్ అన్నింటినీ కవర్ చేశాను. అండ్ మధ్యలో ఇక్కడ మనకు పచ్చడి జాళ్ళు అండ్ అలాగే ప్లాస్టిక్ టబ్స్, డ్రమ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ నేను చెప్పాను కదా దమ్మాయిగూడ క్రాస్ రోడ్ అనేసి, ఇదే ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి క్రాస్ చేసామంటే చాలా దగ్గరగా ఉంటుంది వే. 1.5 అవర్లోనే మేము రీచ్ అయిపోతాము. చాలా దగ్గరగా ఉంటుంది. కానీ వెళ్ళాలి ఎక్కువ సార్లు అనుకుంటాం, కానీ పరిస్థితులు లేదా టైమింగ్స్ అవన్నీ సెట్ అవ్వక వెళ్ళము. అనుకోకుండా అన్ప్లానింగ్లో ఉన్నటువంటి జర్నీలే సక్సెస్ అవుతాయి అంటారు కదా. ముందుగా ప్లానింగ్ చేసుకోవడం అవన్నీ చేస్తే ఏదో ఒక ఆటంకం అయితే జరుగుతుంది. అందుకని మేము అసలు ఏది అనుకోలేదు. అప్పటికప్పుడు నైట్ డిసైడ్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోయామన్నమాట. అండ్ వెదర్ కూడా చాలా బాగుండింది. కొంచెం లైట్గా వర్షం పడడం అక్కడక్కడ. అండ్ మెయిన్గా వర్షాకాలం కాబట్టి మొత్తం పక్కన రోడ్డు పైన హరితహారం చెట్లు అవన్నీ పెరిగిపోయి ఉన్నాయి ఆల్రెడీ. సో గ్రీనరీ ఎంతో చాలా బాగా అనిపించింది. నా పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అండ్ మధ్యలో వాళ్ళ సాంగ్స్ కూడా మీకు వినిపిస్తాను. వాళ్ళ సాంగ్స్ కూడా పాడారు. ఒకసారి ఇప్పుడు వాళ్ళ సాంగ్స్ చూద్దాం. ఇప్పుడు జర్నీ బోర్ కొట్టకుండా మా పిల్లల్ని సాంగ్స్ పాడమంటే పాడతానన్నారు. ఎవరు ఫస్ట్? ఇద్దరు ఓకే అన్నారు. ఫస్ట్ చిన్నోడికి ఛాన్స్ ఇద్దాం, సిద్ధుకి. ఓకే, just a young gun with a quick fuse. I was uptight, wanna let loose. I was dreaming of bigger things and wanna leave my own life behind. Not a yes sir, not a follower. With the box with the mole, have a seat in the foyer. Take a number. I was lightning before the thunder. Thunder, thunder, feel the thunder. Lightning, then the thunder, 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 feel the thunder. Lightning, then the thunder, thunder. Over. What? Very good. అమ్మో, పాప క్లాప్స్ కొడితే ఇంకా మనం అయిపోతాం. నెక్స్ట్ స్మైలీ, యువర్ టర్న్. Smooth like butter, like a criminal undercover. Gone pop like trouble, breaking into your heart like devil. Cool shade stunner, yeah, owe it all to my mother. Hot like summer, yeah, I'm making you sweat like that, break it down. Ooh, when I look in the mirror, I'll melt your heart into two. I got the superstar glow, so do the boogie like side step right left to my beat.
High like the moon, rock with me, baby. Know that I got that heat. Let me show you 'cause talk is cheap. Side step right left to my beat. Get it, let it roll smooth like butter. Pull you in like no other. Don't need no usher to remind me you got it bad. Ain't no other that can sweep you like a rubber. Straight up, I gotcha, making you fall like that. Break it down. Ooh, when I look in the mirror, I'll melt your heart into two. I got the superstar glow, so to the boogie like side step right left to my beat, right left to my beat. High like the moon, rock with me, baby. Know that I got that heat. Let me show you 'cause talk is cheap. Side step right left to my beat. Get it, let it roll. Thank you. ఇంకా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి రాంపల్లి నాగరం ఆ హైవేకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అనమాట. ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి ఇప్పుడు చాలా డెవలప్ అవుతున్నాయి అండ్ కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా స్టార్ట్ అయ్యాయి. సిటీకి దూరంగా చాలామంది ఇక్కడ తీసుకుంటున్నారు, ఎందుకంటే కనెక్టివిటీ ఇప్పుడు హైవేకి రోడ్డుకి దగ్గరగా ఉంటుందనేసి చాలామంది అవుట్స్కట్స్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకుంటున్నారు అనమాట. అందుకే ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయ్యింది ఈ ప్లేస్లో. అండ్ ఇక్కడ నుంచి ఒక చిన్న ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ క్రాస్ చేసామంటే చాలు మనకు గట్కేసర్ హైవే అండ్ నేషనల్ హైవేకి, వరంగల్ నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతాము. ఇదే నేను చెప్పినటువంటి హైవే రోడ్డు, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే గట్కేసర్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్ళినట్లయితే హైదరాబాద్ సిటీకి వెళ్తాము. అండ్ స్ట్రైట్గా వెళ్తే ఇది నేషనల్ హైవే అని చెప్పాను కదా వరంగల్ది, బీబీ నగర్ ఆ రూట్లోంచి మనకు డైరెక్ట్గా యాదగిరి టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ రోడ్డు పైన చూసారు కదా హరితహారం చెట్లు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయో. దట్టు వర్షాకాలం అవ్వడం వల్ల చాలా బాగా గ్రీనరీ అండ్ ఆ రోజే కొంచెం మబ్బులుగా ఉండడము చాలా బాగా అనిపించింది మాకైతే వెదర్. అండ్ మేము ఎప్పుడు జర్నీ చేసినా సాంగ్స్ పెట్టి మా వారైతే ఇంకా బీభత్సంగా పాడేస్తుంటారు. మేము నిద్రపోయినా వినరు, ఏం చేసినా వినరు. ఆయన జర్నీ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆయనకు లాంగ్ డ్రైవ్స్ ఇష్టము అండ్ ఫ్యామిలీతో స్లోగా వెళ్తూ సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళడం చాలా ఇష్టం అనమాట అతనికి. సో నేను సాంగ్స్ పాడుతున్నారు కదా, వ్యూవర్స్ వింటారు మా కోసం అండ్ వ్యూవర్స్ కోసం ఒకసారి పాడొచ్చు కదా అంటే ఒకసారి చూడండి ఎలా ట్రై చేస్తారో. మిస్ అవ్వకండి ఇది మాత్రం. ఇప్పుడు మా వారు ఒక సాంగ్ పాడి వినిపిస్తారంట, చూద్దామంట. పాడొచ్చు కదా మీరు కూడా. ఓకే. ఈ మ్యూజిక్ ఎక్కడ నుండి వచ్చింది మళ్ళీ? సాంగ్ మీరు పాడితే చీటింగ్. అందులో ఆన్లైన్లో పెట్టుకొని రికార్డ్ ఇక్కడ అవుతుంది. సాంగ్ పెట్టుకొని మరి పాడి వినిపిస్తున్నాడు. ఏదో ఒకటి కంటిన్యూ. మ్యూజిక్ కూడా ఇవ్వండి, హమ్మింగ్ ఇంకేమి. కొత్త పూల మధుమాసంలో తొమ్మిద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే. చింతపడే చిలిపి చిలుక చిత్రములే
బ్రతుకు నడుక ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ తన మనిషి పొడిలోకే చేరు మమతాను రాగ స్వాగతాల నేల నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా. చీటింగ్ చేసి పాడాడు కానీ కాకపోతే కొంచెం వాయిస్ రికార్డ్ అయ్యింది అనుకుంటాను. నెక్స్ట్ సింగర్ నెక్స్ట్ టైం మంచిగా ఫుల్గా పాడిస్తాను. అండ్ మనకు దారిలో లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా భువనగిరి ఫోర్ట్ అంటారు. సింగిల్ స్టోన్ మౌంటైన్ ఇది. మొత్తం ఒకే పెద్ద రాయి అనమాట. భువనగిరిలో కనిపిస్తుంది. ఈ ఏరియాలో చాలామందికి తెలుస్తుంది. అండ్ పైన ఫోర్ట్ ఉంటుంది కదా, మనకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. పైన చిన్నగా ఫోర్ట్ ఉంటుంది. టూరిజం ప్లేస్ కూడా అనమాట. చాలామంది పైకి వెళ్తారు. అండ్ ఇప్పుడు అలౌ చేస్తున్నారో లేదో తెలియదు. మా పిల్లలు వెళ్దామన్నారు కానీ మేము వద్దని చెప్పాము. అండ్ ఎందుకంటే రెయినీ సీజన్ కదా, కొంచెం స్కిడ్ అవుతుంది అని వద్దని చెప్పాము. పైన కూడా చూడండి చెట్లు ఎలా కనబడుతున్నాయో, అంటే స్టోన్ పైన కూడా చెట్లు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఈ యాదాద్రి టెంపుల్కు వెళ్ళే దారిలో ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ డెవలప్మెంట్ కంటే ముందు నుంచి కూడా చాలా రోజులుగా ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా డెవలప్మెంట్ అవుతుంది. చూసారు కదా, అటు ఇటు రోడ్డుకు 2 సైడ్స్లోనూ చాలా వెంచర్స్ పడుతున్నాయి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ల్యాండ్స్ కొని పెట్టుకుంటున్నారనమాట ఇక్కడ. అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి. హిల్ స్టేషన్స్ అవి ఇష్టపడే వాళ్ళు ఫామ్ హౌసెస్ కోసం అని ఇక్కడ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనకు ఆల్రెడీ కొండ కనిపిస్తుంది కదా, సో మనం యాదగిరి టెంపుల్కి వచ్చేసినట్లే వెల్కమ్ హోర్డింగ్ కనబడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా యాదగిరి గుట్ట టెంపుల్కి వే కనిపిస్తుంది హోర్డింగ్. సో ఇక్కడ వై జంక్షన్ లాగా వస్తుంది మనకి. రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళామంటే వారంగల్ హైవే అనమాట. లెఫ్ట్ సైడ్ చిన్నగా షార్ట్ కట్ రోడ్ లాగా కనిపిస్తుంది ఇది. ఇంకా ఈ రోడ్ కూడా చాలా డెవలప్మెంట్ చేస్తారంట ఇన్ ఫ్యూచర్. ఇది ఫ్లైఓవర్ ఏదో వేస్తున్నారు అని కూడా విన్నాము. అండ్ ఏదైనా డెవలప్మెంట్కి అయితే చాలా రోజులు పడుతుంది కదా. సో ఇలా లెఫ్ట్ సైడ్లో వెళ్ళామనుకోండి చిన్న ఆర్చ్ లాగా కనబడుతుంది. మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నుంచి అసలు ఎంత డెవలప్మెంట్ అనేది క్లియర్గా కనబడుతుంది అనమాట. దారి మధ్యలో పొడవున మనకు పామ్ ట్రీస్ కనబడుతున్నాయి. ఈ లొకేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు. డెవలప్మెంట్ అయితే ఇక్కడ నుంచి క్లియర్గా తెలుస్తుంది మనకి. నీట్గా అంటే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న లేక్ ఉంటే దాన్ని కూడా డెవలప్మెంట్ చేసి అక్కడ అంటే విజిటర్స్ వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో కూర్చోవడానికి చిన్నగా పార్క్ చేశారనమాట. అక్కడ ఏంటంటే ఏవైనా ఫుడ్స్ తెచ్చుకున్నా కూడాను అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అనేసి అక్కడ పార్క్ కూడా డెవలప్మెంట్ చేశారు. ఈ ఫ్లైఓవర్ దాటగానే లెఫ్ట్ సైడ్లో మన పార్క్ కనబడుతుంది. ఏవైనా ఫుడ్ తీసుకొచ్చుకున్న వాళ్ళు, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆబ్వియస్లీ పిల్లలు లేక్ని అలా గ్రీనరీ అండ్ పార్క్ సిట్టింగ్ ఏరియాస్ చూసారంటే కంపల్సరీ ఆగుదామంటారు కదా. మా పిల్లలు కూడా ఆగుదాం ఇక్కడ కూర్చుందాం అన్నారు. సో మేము చెప్పాము ఏంటంటే దర్శనం చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు కాసేపు రిలాక్స్ అవుదాము, వెళ్ళేటప్పుడు కాదు అని చెప్పి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఒకవేళ రిటర్న్లో వచ్చేటప్పుడు కనుక మేము ఆగితే ఆ క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను క్లియర్ వ్యూ కోసం. అండ్ ఈ లేక్ దాటిన వెంటనే మనకు రైట్ సైడ్లో సురేంద్రపురి కనిపిస్తుంది. అక్కడ కూడా ఆర్చ్ డెవలప్మెంట్ అదంతా చేస్తున్నారనమాట. అది కూడా చాలా డెవలప్ అవుతుంది ఇంకా కూడాను. చూస్తున్నారు కదా, మీకు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు వ్యూ క్లియర్గా ఉంటుంది రైట్ సైడ్లో నుంచి. కుందా సత్యనారాయణ కళాధామం అని అక్కడ ఎంట్రన్స్లో ఉంటుంది కదా. మేము ఇది లాస్ట్ టైమే ఆల్రెడీ విజిట్ చేసాము. కానీ ఇది మాత్రం చాలామందికి చెప్తున్నాను, పిల్లలకు మాత్రం తప్పకుండా చూపించాల్సినటువంటి ప్లేస్ అన్నమాట ఈ సురేంద్రపురి. ఎందుకంటే చాలా మంచి ఆర్ట్ ఉంది అందులో. పిల్లలకు క్లియర్గా రామాయణం, మహాభారతం వాటన్నింటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే దొరుకుతుంది అందులో. అండ్ మనం టెంపుల్కి వచ్చేసాం. చూస్తున్నారు కదా, వ్యూ క్లియర్గా కనబడుతుంది. టెంపుల్ వ్యూ క్లియర్గా ఉండాలి అనేసి అండ్ రోడ్ డెవలప్మెంట్ గురించి చాలా వరకు షాప్స్ అన్నీ తీసేశారు సైడ్లో. బస్ స్టాప్ నుంచి అసలు షాప్స్ అన్నీ కూల్చేశారు. వాళ్ళకు కూడా చాలా కంపెన్సేషన్ ఇచ్చి ఉండుంటారు. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ అంటే వాళ్ళకు కూడా పాపం ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ప్లేస్ అది, వాళ్ళకు కూడా అలవాటు అయ్యి ఉంటారు. బట్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు కూడా ఎంతో త్యాగం చేశారనిపించింది. అండ్ ఇక్కడ కూడా ఫ్లైఓవర్ వేస్తారంట, దానికోసం పిల్లర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫస్ట్ ఫ్లైఓవర్ అనేది ప్లాన్లో లేదు. అండ్ దాని తర్వాత అంటే కొద్ది రోజుల తర్వాత ఫ్లైఓవర్ వేయాలి టెంపుల్ వరకు కంప్లీట్గా అనేసి ఇప్పుడు ఫ్లైఓవర్ వేస్తున్నారంట. సో దాని గురించి అనేసి ఏంటంటే పార్కింగ్ అనేది కొంచెం కష్టమైంది అందరికీ.
2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన దానికి ఇప్పటికి చాలా చేంజెస్. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసారు కదా ఎంత నీట్గా ఉండిందో. అసలు చాలా బాగా డెవలప్ చేశారు. స్టెప్ వైజ్ కట్టారనమాట. అవుట్ సైడ్ లుక్ ఇది. నేను కార్లో వెళ్తుంటే క్యాప్చర్ చేస్తే ఇంత బాగుంది. అసలు దిగిన తర్వాత చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ప్రస్తుతానికి ఇంకా పార్కింగ్ ఏరియా అవన్నీ ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి అందరూ రోడ్డుకే అటు ఇటు పార్క్ చేసుకున్నారు. అండ్ ఇలా పర్సనల్ వెహికల్స్ ఏవి కూడా పైనకి అలో చేయట్లేదంట. సో అందరూ ఓన్ వెహికల్స్ ఏమైనా తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ కిందే పార్క్ చేసుకోవాలి. ఇక్కడ పార్క్ చేసుకొని మనం ఆటోలో కానీ లేదంటే ఇప్పుడు టెంపుల్ వాళ్ళు కూడా బస్సెస్ ప్రొవైడ్ చేశారు, అందులో కానీ వెళ్ళొచ్చు. సో ఫైనల్గా మేము దిగేసాం. దిగిన తర్వాత ఒకసారి టెంపుల్ వ్యూ అంతా చూస్తే చక్కగా అనిపిస్తుంది. చెట్ల మధ్యలో పైన గుట్ట పైన టెంపుల్ అసలు బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆపోజిట్లో కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ పక్కకి అంటే అటువైపు కళ్యాణ కట్ట అని కనిపిస్తుంది కదా, అక్కడ హెయిర్ కటింగ్ చేసుకుంటారు. అంటే ఎవరైనా తలనీలాలు సమర్పించాలి ఇక్కడ భగవంతుడికి అనుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకుంటారు అనమాట. అండ్ మేము కూడా అక్కడ దిగేసి మేము వేరే ఆటో చూసుకున్నాము. మా హస్బెండ్ ఇంకా అక్కడ పార్క్ చేయడానికి చూస్తున్నారు. నేను టెంపుల్ బస్సెస్ అని చెప్పాను కదా, ఇదే అండి. ఇందులో ఈచ్ పర్సన్కి 10 రూపీస్ అంట పైకి తీసుకెళ్తారు. లేదంటే మనం పర్సనల్గా ఆటోస్లో కూడా వెళ్ళొచ్చు. ఆ బస్సు కూడా ఒకే బస్సు ఉందంట ప్రస్తుతానికి. అదే అప్ అండ్ డౌన్ చేస్తుంది కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఇలా మనం పర్సనల్గా ఆటోలో కూడా వెళ్ళొచ్చు. మేము ఒక ఆటో బుక్ చేసుకున్నాం. 4 మెంబర్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మాకు అక్కడ పార్కింగ్ దొరికింది. సో అంటే బయట రోడ్డు పక్కనే పెట్టుకోవడమే. ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా పార్కింగ్ ఏమీ సెట్ అవ్వలేదు. అలా పార్క్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం ఆటోలో ఎక్కేసి. అండ్ చూస్తున్నారు కదా చుట్టూరా గ్రీనరీ చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ ఇక్కడ స్టెప్స్ కనబడుతున్నాయి కదా, ఇది యాదాద్రి టెంపుల్ చుట్టూరా ఉంటుందంట ఈ స్టెప్స్. అంటే స్వాతి నక్షత్రం రోజు చాలామంది భక్తులు ఇక్కడ ప్రదక్షిణ చేస్తారంట. గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఆ స్టెప్స్ అనేవి యూజ్ అవుతాయంట. సో అదంతా మాకు ఆటో అతను చెప్తున్నాడు. పైన వరకు పార్కింగ్ అనేది ఉంటుందా లేదా అనేది ఇంకా ఏమి డిసైడ్ అవ్వలేదంట. అతను చెప్తున్నాడు ఏంటంటే చాలా వరకు కన్స్ట్రక్షన్ కొన్ని కడుతున్నారు, తీసిస్తున్నారు, ఎక్కడ ఏ ప్లాన్ వస్తుందో తెలియట్లేదని అతను చెప్తున్నాడు అనమాట. అంటే రథయాత్రకని వాటికి వీటికి ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్ కడుతూ మళ్ళీ కూల్ చేసి మళ్ళీ కొత్త ప్లేస్లో కట్టడం, అంటే ఇంకా కంప్లీట్ ప్లాన్ అనేది డిసైడ్ అవ్వలేదు అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. ఎక్కడ ఏ డెవలప్మెంట్ ఏం జరుగుతుందో తెలియట్లేదు అనమాట. అంటే రోజుకో మార్పుల్లాగా కొన్ని జరుగుతున్నాయంట. అండ్ పైనుంచి మేము దిగిన తర్వాత చూపిస్తున్నటువంటి వ్యూ అనమాట ఇది. అక్కడ కూడా పిల్లర్స్ వేశారు. అక్కడ ఏదో అవుతున్నట్టుంది. ఇప్పటికీ 2-3 ఇయర్స్ అయిపోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి. అయినా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి టైం అయితే పడుతుంది కూడా. ఇటు రైట్ సైడ్లో కనిపిస్తున్నదంతా ఇదంతా అతను చెప్పాడు రాష్ట్రపతి నిలయం అని పెట్టారంట నేమ్ అది. అదేంటంటే ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చినటువంటి ఎవరైనా విఐపీస్ వాళ్ళు ఉండడానికి, స్టే చేయడానికి, అండ్ సీఎం వచ్చిన వాళ్ళు, ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఎవరైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు స్టే చేయడానికి ఆ బిల్డింగ్ కట్టారని చెప్తున్నాడు. అండ్ ఇది వచ్చేసి రోడ్డుకు లెఫ్ట్ సైడ్ అనమాట. చూడండి లోపల నుంచి ఎలా కట్టారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. కంప్లీట్ పెద్ద పునాది రాళ్ళు వేసి ఇంకా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే కడుతున్నారు. అంటే ఇదంతా చేయడానికి చాలా టైం అయితే పడుతుంది డెవలప్మెంట్కి ఇంకాను. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకా దర్శనానికి దారి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా జనాలను చూసి మేము షాక్ అయిపోయాము. మనమే కొంతమంది ఉంటామేమో అనుకొని వస్తే అక్కడ చూస్తే చాలా మంది వచ్చారు. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మనం లోపలికి వెళ్ళడం అవసరమా అని అనిపించింది మాకు కూడా. పిల్లల్ని ఇంతమందిలోకి తీసుకొని వెళ్ళడం సేఫ్ కాదు అనిపించింది. సోషల్ డిస్టెన్స్ అన్న మాట అయితే అస్సలు లేదు ఇక్కడ. సో అందుకని మేము ఏం చేసామంటే టెంపుల్కి ముందు వైపుకు వెళ్ళి అక్కడ గర్భగుడిలోకి వెళ్ళకుండా దూరం నుంచి బయట నుంచి మొక్కేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. సో సేఫ్టీ ఇంపార్టెంట్ అని అనిపించింది అక్కడ వెళ్ళాక. అంటే రిటర్న్లో డౌన్లో వస్తుండగా అతను కొన్ని డీటెయిల్స్ చెప్పాడు, అది మీకు వినిపిస్తాను. ఇదేనా రాష్ట్రపతి భవన్? అంటే విఐపీలు వచ్చినప్పుడు మాత్రం ఉండడానికా? ఎవరిది వాళ్ళకి సెపరేటా? బయట పైన మొత్తం రూమ్స్ ఇక్కడ యాదగిరి అందరు కలిసి ట్రస్ట్ కొన్న ఫంక్షనాలు మధ్యలో దాంట్లో ఏముంటుంది ముందు ఇప్పుడు
పోయిన రూమ్స్ పైన మొత్తం రూమ్స్ కాకుండా ఉంటాయా? వేరే ఇక్కడ నెంబర్ కాకపోయినా అని తీసుకోవచ్చా మెంబర్? ఎవరైనా ఇట్లా రెంట్కి ఇస్తారు, అదే ఎక్కువ డొనేట్ చేస్తారు వాళ్ళ. అన్ని సంఘాలు ఉన్నాయా మరి అన్ని కాస్ట్ వాళ్ళే? ఇప్పుడు మేడం అక్కడ ఒకటి ఎవరు పద్మశాలి, వైశ్య సంఘం, ఓకే, ఇటు ఏమంటారు వజ్ర సంఘం. ముందు కాపు వాళ్ళకేనా అది ఇచ్చేది? ఎవరైనా ఇస్తారన్న, అంత ఓపెన్ కాలే, అప్పటి నుంచి లాక్డౌన్ వస్తూ ఉంది. అంటే ఇట్లా సెపరేట్గా ఎవరిది వాళ్ళ కుల సంఘం పెట్టేస్తారేమో. అట్లా పెట్టుకోరు సంఘాలు. రోజుకి ఎంత ఉంటుంది ఒక రోజు రెంట్ ఇక్కడ? ఏమన్నా సంఘంది వాళ్ళ తరఫున లెటర్ వస్తే తక్కువ ఉంటుంది, మామూలుగా అయితే దాని రేటు వాళ్ళు చార్జ్ చేస్తారు, ఎంత చేస్తారో తెలియాలి. ఓకే ఓకే, ఇంకా కంప్లీట్ కాలేనట్టుంది కదా? అయిపోయి నేను ఓపెన్ చేయలే ఇంకా, ఇక డెవలప్మెంట్ కూడా ఇంకా చాలా ఉంది పెండింగ్. అన్నీ ప్రైవేట్ ఇక. ఎక్కువ రష్ ఎప్పుడు అసలు అయితే ఇక్కడ? వాళ్ళ రేపు శనివారం అవుతారు, అంతేనా? ప్రతి వీక్ ఇక. సిటీ దగ్గర ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు శ్రావణంలో ఇంకా ఎక్కువ ఉంటుండొచ్చు. మాసం, కార్తీక మాసం కొంచెం కథలు అవన్నీ చెప్పేశారు కనుక ఎక్కువ రేట్ వస్తుంది. అదే అదే, ఇక్కడ లెఫ్ట్లో ఆపేసేయండి. విన్నారు కదా, ఎవరి సంఘానికి వాళ్ళు అంటే అలా కాస్ట్ వైజ్ కూడా అక్కడ సంఘాలు ఏర్పాటు చేశారంటే ఎవరైనా వచ్చి ఒక 1-2 డేస్ ఉండే వాళ్ళకి కూడా ఆ ఫెసిలిటీ ఉండడానికి అనమాట. సో ఇంకా అవి కూడా చాలా ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి, ఇంకా టైం అయితే చాలా పడుతుంది. అండ్ ఇది మేము వెళ్ళేప్పుడు చూపిస్తున్నటువంటి వ్యూ అనమాట ఇది. అతను చెప్పాడు కదా రాష్ట్రపతి నిలయం అని నేమ్ పెట్టారంట ప్రస్తుతానికైతే. అదేంటంటే విఐపీస్ అందరూ ఉండడానికి అనేసి. సో అటువైపు కూడా ఎలా ఉందో చూద్దామనేసి మేము అటువైపు కూడా వెళ్ళడం జరిగింది. ఇదంతా టెంపుల్ ఆర్చ్ ఏదైతే ఉంటుందో లెఫ్ట్ సైడ్ ఈ ఆర్చ్ కనబడుతుంది కదా, ఇది వెల్కమింగ్ హోర్డింగ్ లాగా చేస్తున్నారు. అదంతా కంప్లీట్ అయిపోతే అర్థమవుతుంది ఎక్కడ ఏంటి వస్తుంది అనేసి. ఇప్పుడు ఆర్చ్కు రైట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. రైట్ సైడ్ వెళ్తే ఈ విఐపీస్ క్వార్టర్స్ అవన్నీ మనకు కనిపిస్తాయి. ఆ వైపు కూడా డెవలప్మెంట్ ఎలా ఉండింది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సీఎం వచ్చినప్పుడు ఉండడానికి కానీ లేదంటే ఇంకెవరైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉండింది అక్కడ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదే ఆ ప్లేస్, కొండపై నుంచి మనకు అపోజిట్ డైరెక్షన్లో కనిపించింది కదా, దీన్ని అంతటిని ఒక సెపరేట్ పార్ట్ లాగా డెవలప్ చేశారు. మనకు చూస్తున్నారు కదా, లెఫ్ట్లో కనబడుతుంది, ఇటు రైట్ సైడ్లో ఇవి కనిపిస్తున్నాయి. జస్ట్ ఇదంతా ఒకసారి లుక్ వేసి వచ్చామన్నమాట. ఊరికే అలా తిరిగేసి వస్తే ఎక్కడ ఏం డెవలప్ అవుతుంది కనిపించింది. అండ్ రిటర్న్ అవుతుంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో షాప్స్ అన్నీ కూల్చేశారు అనేసి, వాటన్నింటిని చూసి మా పాప అడుగుతుందన్నమాట, ఇక్కడ ఏమైనా ఎప్పుడైనా ఎర్త్క్వేక్ ఏమైనా వచ్చిందా, ఎందుకు ఇలా ఉంది ఈ ప్లేస్ అంతా అని. అంటే ఎక్కడ చూసినా కూలిపోయినట్టుగా ఉండడము అవన్నీ చూసి వాళ్ళకి అలా అనిపించింది అనమాట. లేదు ఇక్కడ డెవలప్మెంట్ గురించి అని వీళ్ళందరినీ ఖాళీ చేసి కట్ చేశారు, ఇలా ఇళ్ళన్నీ తీసేశారు అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇదంతా కూడా పిల్లర్స్ వేస్తున్నారు, ఇది ఫ్లైఓవర్ వేస్తారు అని వాళ్ళు ఆటో డ్రైవర్స్ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడ నుంచి పార్క్కి వెళ్ళిపోయాం.